గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ విజయం ఈ విజయం ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి జూనియర్ పంచాయతీ సెక్రటరీ కోర్టు కేసు. సో తెలంగాణలో ఈ మధ్య ప్రతి నోటిఫికేషన్ కోర్టుకు వెళ్ళడం కామన్ అయిపోయింది. అభ్యర్థులు కూడా కొద్దిగా మెంటల్గా ప్రిపేర్ అయితే బాగుంటుంది. చివరి స్టేజ్ ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత సెలక్షన్ ప్రొసీజర్లో కోర్టు కేసు కూడా ఒక భాగము అనుకొని మెంటల్గా ప్రిపేర్ అయితే బాగుంటుందేమో అన్నటువంటి అభిప్రాయం వస్తుంది ఇప్పుడు. సో నేను మాట్లాడేది కొద్దిగా కఠినంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులు తీసుకున్నట్లయితే అదే విధంగా ఉంది. నిన్న జరిగినటువంటి కోర్టు కేసు తీసుకున్నట్లయితే కోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. అప్లై చేసినటువంటి వాళ్ళలో 4 లక్షల మందికి పైగా తెలుగు మీడియం అభ్యర్థులు ఉంటే 14 మార్కులను మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా ఇస్తారు అని క్వశ్చన్ చేసింది. అయితే సిలబస్లో తీసుకున్నట్లయితే కాంప్రహెన్షన్ అనేటటువంటి ఒక టాపిక్ ఉంది. కాకపోతే అక్కడ ఏ లాంగ్వేజ్లో ఇస్తారన్నది దాదాపు మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో. సో దాన్ని పట్టుకొని అనుకుంటా మరి హైకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఒక్కొక్క మార్కు అభ్యర్థుల యొక్క జీవితాన్ని తారుమారు చేస్తుంది. అటువంటిది మీరు 14 మార్కులను కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఏ విధంగా ఇస్తారు అంటే, ఇంగ్లీష్లో ఇవ్వడం తప్పు కాదు, కానీ అన్ని క్వశ్చన్స్ 14 క్వశ్చన్స్ అంటే మాటలు కాదు కదా అనేది హైకోర్టు యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. జనరల్గా ఇంగ్లీష్ క్వశ్చన్స్ని ఇంగ్లీష్లోనే ఇస్తారు, తెలుగులో ఇయ్యరు. కాకపోతే అక్కడ అభ్యంతరం మనం ఏం అర్థం చేసుకోవాలంటే అన్నిగానం క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 14 క్వశ్చన్స్ని ఒక్కొక్క మార్కు 0.25 కూడా చేంజ్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు మీడియం అభ్యర్థులు నష్టపోతారు అనేటటువంటిది హైకోర్టు యొక్క అభిప్రాయం అయి ఉండొచ్చు. నెక్స్ట్ తుదికీలో కూడా చాలా తప్పులు ఉన్నాయని మరికొందరు పిటిషన్ వేయడం జరిగినది. దానిపై కూడా హైకోర్టు సీరియస్ అయింది. మీకు ఎగ్జామ్ పెట్టడం వస్తుందా, మరి ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అన్నట్టు వ్యాఖ్యలు చేయడం జరిగింది హైకోర్టు. అట్టనే కాకుండా ఇవే కాదు, ముందు కూడా ఇంకెవరైనా వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సర్వీస్ రూల్స్ కానివ్వండి, 3 years బాండ్ పేపర్ అంటారు, వాళ్ళ 1.25 లక్ష రూల్స్ పెట్టిండ్రు. ఉద్యోగానికి ఎంపికైనటువంటి అభ్యర్థులు కూడా సంతోషంగా లేరు అని నేను అనుకుంటున్నా. నాకు తెలిసిన చాలామందికి కూడా వచ్చేసినాయి జాబ్స్, కానీ వాళ్ళు కూడా సంతోషంగా లేరు పాపం. సో మరి ఏంది ఇది? ఇప్పుడు సెలెక్ట్ కాని వాళ్ళు ఓకే అయిపోయింది, వారు ఏదో పని చేసుకుంటా వెళ్ళిపోతారు. ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు పాపం మరి అపాయింట్మెంట్ లెటర్స్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. కోర్టు ఆల్రెడీ చెప్పింది, కోర్టు మళ్ళీ వాయిదా వేసింది. ప్రభుత్వానికి చెప్పింది అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పింది. మళ్ళీ ప్రభుత్వం తరపున వాదించినటువంటి న్యాయవాది ఏం చెప్పారంటే, నోటిఫికేషన్ సమయంలో 14 క్వశ్చన్ల గురించి అభ్యంతరాలు ఎత్తలేదు, కానీ ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు వచ్చి 14 క్వశ్చన్ల మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు, బయట అందరూ కోర్టులను నిందిస్తున్నారు, ప్రాసెస్ లేట్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని కూడా తీసుకెళ్ళడం జరిగింది హైకోర్టు దృష్టికి. అయినప్పటికీ హైకోర్టు దృష్టి అట్లా ఏం లేదు, మనం ప్రతిదీ సాల్వ్ చేయాలి వాళ్ళ డౌట్స్ని అన్నట్టు దీనిని వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పింది. సో ఇదంతా చూస్తుంటే మరి ఇది కూడా కోర్టు కేసు ఎక్కడ దాకా పోతుంది చూస్తూనే ఉన్నాం. గ్రూప్ 2 కేసు, గ్రూప్ 1 కేసులు, ప్రతిదీ కేసు. ఇప్పుడు కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా వాళ్ళది కూడా కోర్టు కేసులోనే ఉంది. వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతుంది ఈవెంట్స్ కోసం. వాళ్ళు కూడా ఎన్ని రోజులని ప్రిపేర్ అవుతారు పాపం. సో చూద్దాం, మరి ఇది కూడా మరో గ్రూప్ 2 కేసులా కాకుండా ఉండాలని, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని, ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మరికొత్త నోటిఫికేషన్లు రావాలని, అందరికీ జాబ్స్ రావాలని కోరుకుందాము. నేను ఎవరి పక్షాన మాట్లాడడం లేదు. సో జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా బాధాకరం. చూద్దాం ఎక్కడి వరకు పోతుందో. ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా తీసుకోవాలా, మరి ఎక్కడ పొరపాట్లైనాయి. రిజర్వేషన్ల మీద కూడా హైకోర్టు అభ్యంతరం లేవనెత్తడం జరిగింది. రిజర్వేషన్ ప్రక్రియ, రోస్టర్ ప్రక్రియ సరిగ్గా పాటించారా లేదా అనేటటువంటి అనుమానాలను కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో ఇంకా ఎవరైనా కేసులు వేసేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి సో ఎక్కడ దాకా పోతుందో చూద్దాం. సో దీనికోసం చూడండి మొత్తం. సో మీకోసం మీ విజయం ఈ విజయం ఛానల్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.